హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ చాలా డేస్ అయిపోయింది కదా, నేను కూడా వ్లాగ్స్ చేయట్లేదు. యాక్చువల్లీ షూట్ చేసి అయితే చాలా వీడియోస్ ఉండిపోయినాయి, కానీ ఎడిట్ చేయడానికి అది ఇంకా మంత్స్ అయ్యే కొద్దీ ఎక్కువసేపు కూర్చోవడం అలా చేయకూడదు కదా. సో అందుకని చెప్పి నేను కూడా కొద్దిగా బ్రేక్ తీసుకుందాము అని చెప్పేసి చేయట్లేదు. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నాకు తెలిసి డెలివరీ అయిపోతుందో లేకపోతే డెలివరీ ముందు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలియదండి. బట్ హాస్పిటల్ బ్యాగ్ గురించి నేను ఇక్కడ చూపించబోతున్నాను. అంటే ఇక్కడ హాస్పిటల్ బ్యాగ్స్లోకి ఏ ఐటమ్స్ తీసుకెళ్తాము ఏంటి అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అండి. మనకి ఇండియాలో కూడా మామూలుగా సి సెక్షన్ అయ్యేటప్పుడు తెలియదు కదా, మనం కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్గా అన్ని పెట్టుకుంటే యూజ్ అవుతుంది కాబట్టి తెలియని వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. సో ఇంకెందుకైతే లెట్ స్టార్ట్ వీడియో. సో ఇప్పుడైతే హాస్పిటల్ బ్యాగ్లో మనకి నార్మల్గా ఏమేమి కావాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళైతే ఆల్రెడీ నాకు లిస్ట్ అనేది ఒకటి ఇచ్చారండి, హాస్పిటల్ బ్యాగ్ లిస్ట్ అనేది. నేను అది కూడా ఒక సైడ్ ఫోటోలా పెడతాను, ఇటు సైడ్ వైపు ఎక్కడైనా చెప్పేటప్పుడు కన్నా కొంచెం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఫస్ట్ తీసుకెళ్లాల్సినవి అయితే ఛార్జర్స్ అండి. సో ఇవైతే ఇంపార్టెంట్. ఛార్జర్స్, కెమెరా ఛార్జర్ కానీ లేకపోతే మీరు ఫోన్ ఛార్జర్లు అవి పెట్టుకుంటారు కదా, పవర్ బ్యాంక్స్ అవిను. సో నేనైతే కేబుల్ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ యూఎస్బి సాకెట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది ప్లగ్స్ కూడా తీసుకొని వెళ్తున్నాను నేను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్స్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, మనం యూజ్ చేస్తాం విటమిన్ టాబ్లెట్స్ అవిను. సో ఆ విటమిన్ టాబ్లెట్స్ అయితే మస్ట్గా తీసుకెళ్ళాలి, ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవాలి. అవి చాలా వీక్గా ఉంటాము. నేనైతే ఈ రెండే తీసుకెళ్తున్నాను, ఐరన్ అండ్ కాల్షియం. కాల్షియం అయితే కంపల్సరీగా వేసుకుంటాను, ఐరన్ అయితే ఒకసారి డాక్టర్ని అడిగి వేసుకుంటానండి, సి సెక్షన్ కాబట్టి నాకు. అండ్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో బేబీ కోసం అయితే ఫస్ట్ చెప్పేస్తాను. బేబీ లిస్ట్ అనేది బేబీ వైప్స్ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే వాళ్ళు బేబీని ఒక వేరే దగ్గర సెపరేట్గా ఉంచుతారు. సో అక్కడ ఉంచే దగ్గర ఏంటి అంటే వాళ్ళు మన బేబీకి సెపరేట్గా మనం ఇచ్చిన ఐటమ్స్తో మాత్రమే వాళ్ళు కేర్ చేస్తారు. ఒకవేళ పాలు కక్కినా లేకపోతే ఫేస్ వైప్ చేయాలన్నా స్టార్టింగ్ డేస్లో నాకైతే బేబీని ఇవ్వరండి. 6 days వాళ్ళ దగ్గరే ఉంటుంది. నాకు సి సెక్షన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో 6 days వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఓన్లీ నేను ఫీడింగ్ టైం అప్పుడు మాత్రమే వెళ్ళి ఫీడింగ్ చేసేసి వచ్చేస్తుంటాను. మిగిలిన టైం అంతా వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళైతే వెట్ వైప్స్ అడిగారు, నాకు వెట్ వైప్స్ ఇస్తున్నాను బేబీ కోసం. అండ్ ఇంకా బేబీ ప్రోడక్ట్స్కి వస్తే బర్బ్ క్లాత్స్ అండి. ఇవి అంటే కర్చీఫ్లా ఉంటాయి కదా, సో అవి నేను వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక 4 ఎన్నో పెట్టాను, ఎక్కువేం పెట్టలేదు. టిష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇవైతే సేఫ్ సైడ్ కోసం పెట్టాను. డ్రై కూడా అవసరం అవుతాయేమో అని చెప్పేసి బర్బ్ క్లాత్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బేబీ ఐటమ్స్లో అయితే క్యాప్ అండ్ గ్లౌజ్ అండ్ సాక్స్లు అండి, అవి కూడా ఇమ్మన్నారు. ఇంకా బ్లాంకెట్స్ కూడా ఇమ్మని చెప్పారు బేబీకి అయితే. నేను ఆ బ్లాంకెట్స్ కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాను. అండ్ వన్ మోర్, ఒక డ్రెస్ కూడా ఎక్స్ట్రాగా తెచ్చుకోమన్నారు. సో మన సైడ్ అయితే మామూలుగా సెంటిమెంట్ వల్ల కొనంగానే ముందుగా ఇక్కడైతే ఒక డ్రెస్ అయితే ముందుగానే కొనేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. రిటర్న్ మనం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బేబీకి వేస్తారండి. మిగిలిన టైంలో అసలు మనకి డ్రెస్ అనేది అవసరం ఉండదు. సో బేబీ థింగ్స్ అన్ని ఒక సైడ్ పెడుతున్నాను నేను. సో బేబీకి అయితే ఇవ్వవలసిన అంతేని, మనం ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. బర్బ్ క్లాత్స్, సాక్స్లు అండ్ టిష్యూస్ అంతే నాకు ఇచ్చిన లిస్ట్లో బేబీ కోసం. అండ్ నెక్స్ట్ నా కోసం ఏం చెప్పారు వాళ్ళు అంటే ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకోమని చెప్పారు. సో ఇది ఆ డ్రెస్ రిటర్న్ మన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వేసుకోవడానికి. అండ్ మనకి కూడా స్టిచెస్ దగ్గర కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇట్లాంటి ఏమంటారు ఫ్రాక్ టైప్లో జిప్స్ వచ్చి ఉంటాయి కదా, నేను అది తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, నేనైతే ఇది ప్రొవైడ్ చేస్తాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఒక డ్రెస్ పెట్టుకోమన్నారు అండ్ టవల్స్ కూడా పెట్టుకోమన్నారు. మామూలుగా అయితే 5 టవల్స్ పెట్టుకోమన్నారు. నేను ఒక 2 టవల్స్ పెద్దవి పెడుతున్నాను అండ్ 3 నార్మల్గా నాప్కిన్స్ ఆ టైప్లో ఉంటాయి కదా, తుడుచుకునేవి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకునేవి ఆ టైప్లో అవి పెడుతున్నాను. అండ్ గార్డియన్ కూడా వస్తారు కదా, అంటే మహేష్ నాతో ఉంటారు. మరి మమ్మీ వాళ్ళని ఎవరిని అలో చేయరు, ఓన్లీ హస్బెండ్ మాత్రమే ఇక్కడ హాస్పిటల్లో అలో చేస్తారంట. సో మహేష్ కూడా బట్టలు పెట్టుకున్నాను, అంటే మా హస్బెండ్కి కూడా నేను బట్టలు పెట్టేసుకున్నాను. సో నాకు కావాల్సిన వీటిలో మెయిన్గా టాయిలెటరీస్ చూపిస్తాను నేను మీకు. నేను అన్ని జిప్లాక్ బ్యాగ్స్లో ఎట్లా పెట్టేసుకున్నానండి, అంటే స్పిల్ అయినా సరే లేకపోతే కన్వీనియంట్గా ఉంటుంది ఏది కది తీసుకోవడానికి. ఒకటి షాంపూ అండ్ ఇంకోటి ఫేస్ వాష్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి తను యూజ్ చేసుకోవచ్చు. షాంపూ అయితే నాకు అవసరం ఉండదు, ఫేస్ వాష్ అయితే యూజ్ చేసుకోవాలి కాబట్టి 6 days నేను ఉంటాను కాబట్టి. సో అవి కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ మేకప్ ప్యాడ్కి వస్తే
ఒక సోప్ పెట్టమని చెప్పారు, అంటే బాడీ వాష్ ఏదైనా పెట్టుకోవాలని చెప్పారు. బయో ఆయిల్ పెట్టుకుంటున్నాను. మనకి సర్జరీ అయిన తర్వాత కానీ లేకపోతే డెలివరీ అయిన తర్వాత కానీ మన స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంటుంది, డిహైడ్రేట్ అయిపోతుంటుంది. అలాంటప్పుడైతే మాత్రం బాగా ఫ్రీక్వెంట్గా బాడీ లోషన్ కానీ బాడీ ఆయిల్స్ కానీ అప్లై చేస్తే మనకు ఆ చిరాకు అనేది ఉండదండి, ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది, ఒళ్ళు కూడా చాలా పచ్చిగా అనిపిస్తుంది కదా. సో అందుకని నేను బయో ఆయిల్ పెట్టుకున్నాను. నేను అన్ని చిన్న చిన్నగా ఇలాగా పెట్టేసుకున్నానండి, అంటే 6 డేసే కదా ఉంటాను, అంటే పెద్ద పెద్ద టిన్స్ అవి తీసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి. ఇది వచ్చేసరికి ఫేస్ క్రీమ్, ఇది సరిపోతుంది నాకు. అండ్ కొద్దిగా పౌడర్ కూడా తీసుకుంటున్నాను, లూజ్ పౌడర్. ఇఫ్ ఇన్ కేస్ నేను బ్యాక్ చేయకపోతే సమ్మర్ కాబట్టి స్మెల్ అది బాడీ వస్తుంటుంది కదా, చిరాగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇది కూడా నేను పెట్టుకుంటున్నాను. కోంబు, బ్రష్, టంగ్ క్లీనర్ అండ్ మెయిన్గా ఇవి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి. జుట్టు అది పీకేస్తాయి కదా, అంటే సన్నగా ఉండేవి ఆ టైప్ కాకుండా ఇట్లాంటి క్లాత్ టైప్ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి పెట్టుకున్నారంటే మనకు కూడా తలది పచ్చిగా ఉంటుంది కదా, ఆ టైం అప్పుడు తీసి పెట్టుకునేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి డిహైడ్రేషన్ అయిపోతుంటుంది కాబట్టి బాడీకి బాడీ లోషన్, ఫేస్ క్రీమ్ ఎంత ముఖ్యమో లిప్స్ కూడా లిప్ బామ్ అనేది అంతే ముఖ్యం. పగిలిపోతాయండి, మనకి తగినంత వాటర్ ఆ టైంలో ఉండదు, మనం తీసుకోం కాబట్టి. సో మేకప్కి అయితే ఇవి తీసుకెళ్తున్నాను నేను, అండ్ స్టిక్కర్స్ తీసుకెళ్తున్నాను. సో వాళ్ళు చెప్పినవి అయితే ఇవి. సో దీన్ని కూడా నేను ఒక చిన్న బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. మామూలుగా ఇలాంటి బ్యాగ్స్ మనకి అమెజాన్లో వాటిల్లో కూడా దొరుకుతుంటాయి, ట్రావెల్ ఏమంటారు ట్రావెల్ బ్యాగ్స్, ట్రావెల్ సైజ్ బ్యాగ్స్ అని చెప్పేసి ఇవి ఉంటాయి. అండ్ ఇవి కూడా ఉంటాయి చిన్న చిన్న బాటిల్స్ ట్రావెల్ టైంలో యూజ్ చేసేవి. సో అవి తీసుకున్నామంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మనకి ట్రాలీస్ బ్యాగ్స్లో కూడా పడతాయండి బేసిక్గా. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే డ్రై టిష్యూస్ తీసుకొని రమ్మన్నారు నా కోసమే. ఎందుకు డ్రై టిష్యూస్ తీసుకురమ్మన్నారో తెలియదు కానీ డ్రై టిష్యూస్ అయితే పెట్టమని చెప్పారు. సో ఒక బాక్స్ పెట్టుకుంటున్నాను, ఇది పెద్ద బాక్స్ అండి, ఇది ఇక్కడే తీసుకున్నాను, అన్ని ఆన్లైన్లోనే తీసేసుకున్నాను నేను. సో అది కూడా అయిపోయింది. అండ్ ఎక్స్ట్రాగా నేను ఏంటి అంటే ఈ టమ్మీ ఆయిల్స్ ఉంటాయి కదా, నాకు బయో ఆయిల్ తీసుకున్నప్పుడు ఈ క్రీమ్స్ అవి వచ్చాయి, ఇవి నేను బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి శాంపిల్ ప్యాకెట్స్ తీసేసుకుంటాను నేను. ఇవేంటి అంటే యూజ్ చేసి పడేయచ్చు, ఎక్స్ట్రాగా వీటికి వేరే బాక్స్లు అవి పెట్టనవసరం లేదు. పెట్టినంత వరకు ఇవి కూడా నా దగ్గర శాంపిల్ ప్యాక్స్ చాలా ఉన్నాయి, సో నేను అవి పెట్టేసుకుంటున్నాను వీటితో పాటు. సో ఇటువైపు అయితే ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి సాక్స్లు అండి. కంపల్సరీగా సాక్స్లు అయితే తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మనం డెలివరీ అయిపోయిన వెంటనే కింద అంత ఈజీగా చెప్పులు లేకుండా నడవకూడదు అంటారు. అండ్ మనకు కూడా చల్లగా ఫీలింగ్ వస్తుంది, చూసారా, చలేసినట్టుగా అనిపిస్తుంటుంది. మనకి సి సెక్షన్ అయ్యేటప్పుడు కూడా ఆపరేషన్ థియేటర్లో కూడా మనకు చలేసినట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనల్ని ఐసీయూ నుండి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా చలేసినట్టుగా అనిపిస్తుంటుంది. అలాగని ఎక్కువ క్లాత్స్ మనం కప్పుకోవడానికి కన్వీనియంట్గా అనిపించింది, మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. సో అందుకని చెప్పేసి సాక్స్లు నేను వింటర్ వేర్ టైప్ సాక్స్లు థిక్గా ఉండే ఊల్వి పెట్టుకున్నాను. అండ్ నార్మల్గా మనం వేసుకుంటాం కదా అవి కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకున్నాను. అంటే సాక్స్లు అని అడగ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా నాకు డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు అడిగితే మా హస్బెండ్ వెంటనే తీసి ఇవ్వడానికి యూజ్ అయ్యేటట్టుగా సాక్స్లు కూడా ఇందులో పెట్టేసుకున్నాను నేను. సో ఇది వచ్చేసరికి సాక్స్లు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నర్స్ అండి ఇవి. సో ఫీడింగ్ బ్రాస్ అండ్ అండర్ వేర్స్ కూడా. మీరు ఎప్పుడైనా డెలివరీలో ఫీడింగ్ బ్రాస్ ఒక సైజ్ కొంచెం పెద్దది తీసుకోవడమే బెటరు. అండ్ నేను స్లిప్స్ కూడా తీసుకొని వెళ్తున్నానండి, ఫీడింగ్ ఇచ్చడానికి ఈజీగా ఉంటుంది అండ్ మనకు కూడా బాగుంటుంది, బేబీకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి స్లిప్స్ కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. ఇందులో కూడా ఫీడింగ్ ఇచ్చే టైప్లో ఉన్నాయి, బట్ నేను అలా తీసుకోలేదు, నార్మల్గా ఉంటాయి కదా నార్మల్గా యూజ్ చేసేవి. సో అవే తీసుకెళ్తున్నాను, బట్ లూజ్గా ఉంటాయి అండ్ మెత్తగా ఉంటాయండి ఈ క్లాత్లు. ఇవి ఇక్కడే తీసుకున్నాను నేను. అండ్ ఫీడింగ్ బ్రాస్ కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. ఫీడింగ్ బ్రాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫీడింగ్ బ్రాస్. ఇక్కడ క్లిప్ వచ్చి ఇలా తీసుకునేవి అలా చాలా ఉన్నాయి కదా. అండ్ మామూలుగా బ్లౌజ్ టైప్ ఫ్రంట్ హుక్స్ వచ్చేసి ఉంటాయి, బటన్స్, ప్రెస్సింగ్ బటన్స్ అవి కూడా ఉంటాయి. బట్ నేనైతే అలా కాదు, ఇలాగా జస్ట్ ఇట్లా ఓపెన్ అయ్యేటట్టుగా, ఫ్రంట్కి ఇట్లా ఓపెన్ అయ్యేటట్టుగా ఉండేది తీసుకున్నాను నేను. నాకు ఎందుకో ఈ క్లాత్ అండ్ ఈ సైజ్ కూడా నాకు బాగా ఫిట్గా అనిపించింది అండ్ చాలా కంఫర్ట్గా అనిపించింది. నేను ఇక్కడే తీసుకున్నాను, ఇది చాలా బ్రీతబుల్గా ఉంది ఇది. సో ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పేసి. అండ్ ఇన్నర్స్ కూడా తీసుకెళ్తున్నాను, అండర్ వేస్ అవి ఉండాలి కాబట్టి. అండర్ వేస్ కూడా సి సెక్షన్ కాబట్టి కొంచెం ఎప్పుడు అయితే నార్మల్గా వేస్ట్కి ఇలా వచ్చేటట్టుగా పెట్టుకుంటాము, ఇప్పుడైతే ఆ స్టిచెస్ అవి పైకి వచ్చేటట్టు కొంచెం హై వేస్ట్ అండర్ వేస్ట్ తీసుకోండి, ఇక్కడికి వచ్చేటట్టుగా ఉంటాయి. అంటే మనకి
కొంచెం ఈ బొడ్డు పైకి వచ్చేటట్టుగా తీసుకోవాలి, ఎందుకంటే స్టిచెస్కి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. సో అండర్ వేస్ కూడా అంటే ఇన్నర్ వేస్ కూడా పెట్టేసుకున్నాను, ఇవి కూడా తీసుకురమ్మని చెప్పారు. అండ్ ఇవి వచ్చేసరికి బ్రెస్ట్ ప్యాడ్స్ అండి. బ్రెస్ట్ ప్యాడ్స్ ఎందుకు అంటే స్టార్టింగ్ డేస్లో చాలా మందికి మిల్క్ ప్రొడక్షన్ కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. సో అప్పుడైతే లీక్ అయిపోతూ ఉంటాయి. సో ఇవి లోపల మన బ్రా కానీ టీ షర్ట్ కానీ ఉంటుంది కదా, సో కరెక్ట్ పొజిషన్ చూసి పెట్టేసుకోవాలి. జస్ట్ మన శానిటరీ ప్యాడ్స్ టైప్లోనే బ్రెస్ట్స్కి ఇవి. సో ఇవి ఏంటి అంటే మిల్క్ లీకేజ్ని స్టాప్ చేస్తాయి, డ్రెస్ అది పాడవకుండా స్మెల్ అది రాకుండా చూసుకుంటాయి. సో ఇవైతే నేను చాలా ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను 6 days ఉంటాను కాబట్టి. 6 days ఉంటాను కాబట్టి ఎక్కువే పెట్టేసుకున్నానండి. మీరు హాస్పిటల్ బ్యాగ్కి జిప్లాక్ బ్యాగ్స్ యూజ్ చేసుకోవడం మంచిది. ఇవి నేను కూడా ఇక్కడే ఆన్లైన్లో కొన్ని తీసుకున్నాను, కొన్ని డైసోలో తీసుకున్నాను దొరకకపోతే. సో ఈ బ్రెస్ట్ ప్యాడ్స్ కూడా చాలా మెయిన్ అండి, ఇవైతే మాత్రం చాలా ముఖ్యంగా తీసుకొని వెళ్ళాలి. మనకి మిల్క్ లీక్ అవుతుంది అనే డౌట్ ఉంటుంది కాబట్టి బట్టలు అవి పాడవకుండా, అండ్ బేబీని కూడా మనం క్యారీ చేస్తాం, బ్యాత్ అది ఉండదు కాబట్టి డ్రెస్ అది పాడవకుండా ఇవైతే మెయిన్. సో ఇవి కూడా తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే నాకు 2 types ఆఫ్ శానిటరీ ప్యాడ్స్ తీసుకురమ్మని చెప్పారు. ఒకటి ప్యాంటీ టైప్లో ఉండేది, ఇంకోటి నార్మల్ ప్యాడ్ పెద్ద సైజులో ఉండేది అనమాట. సో నేను మీకు చూపిస్తాను కూడా అది ఏంటి అనేది, జస్ట్ ఐడియా కోసం, మన కంఫర్ట్ కోసం అండి ఇవి. సో ఫస్ట్ ప్యాంటీ టైపు, సేమ్ ఇది బేబీ హగ్గీస్ లానే ఉంటుంది మామూలుగా అయితే, బట్ మనకి సి సెక్షన్ అవుతుంది కాబట్టి సి సెక్షన్ అయినా నార్మల్ అయినా సరే చాలా కంఫర్ట్గా ఉండడానికి, అంటే మన హాస్పిటల్ పేషెంట్ డ్రెస్ వేసుకొని ఉంటాం కదా, కన్వీనియంట్గా ఉండడానికి. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ 2 days ఇన్నర్స్ అవి వేసుకోవడం అవ్వదు కాబట్టి ఇలా ఉంది. అది సేమ్ మన అండర్వేర్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది, చాలా స్ట్రెచబుల్గా ఉంది. చూడండి ఎంత పెద్ద సైజ్ అయినా సరే సరిపోతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అలానే ఉంది. అండ్ వేస్ట్ కూడా మనకి స్టిచెస్ సపోజ్ ఇక్కడికి వస్తే ఇది ఇంతవరకు వస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఒకటి ట్రయల్ వేసుకున్నాను, సైజ్ సరిపోతుందా లేదని. ఫ్రీ సైజ్ ఇక్కడ తీసుకున్నానండి, మనకి ఇండియాలో కూడా ఉంటాయి ఇవి. సో ఈ ప్యాంటీ టైప్లో ఇవైతే నేను తీసుకున్నాను. ఇవి 2 packets పెట్టుకున్నాను. వాళ్ళైతే 5 to 6 సరిపోతాయని చెప్పారు, బట్ ఎవరికి తెలుస్తుందండి, బ్లీడింగ్ ఒకవేళ ఎక్కువ అయింది అనుకోండి. సో అప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు మహేష్ వెళ్ళి మా హస్బెండ్ వెళ్ళి షాప్స్లోన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి నేనైతే ఎక్కువే పెట్టుకుంటున్నాను. ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను, జస్ట్ చెక్ చేసుకోవడానికి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం కూడా ముందుగా ప్లాన్డ్గా ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి చెక్ చేశాను. ఇదైతే అది మామూలుగా అయితే హాస్పిటల్ వాళ్ళు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు, బట్ చాలా వరకు ఇష్టపడరండి చాలా మంది హాస్పిటల్ వేసుకోవడానికి, ఎందుకంటే సైజ్ ఇబ్బంది అవుతుంది, లేకపోతే కన్వీనియంట్గా మనకు అనిపించదు. సో అందుకని చెప్పేసి కుదిరితే మనల్ని తీసుకురమ్మని చెప్తారనమాట వాళ్ళు, లేదు అంటే వాళ్ళు ఇస్తారు. ఇలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండడానికే వాళ్ళు మనకు చెప్పేది హాస్పిటల్ బ్యాగ్లో ఇలాంటివి అయితే ముఖ్యంగా పెట్టుకోమని చెప్పేసి. పైగా 1-2 days నార్మల్ డెలివరీ అయితే 2 daysలో పంపించేస్తారంట ఇక్కడ. సో వాళ్ళకైతే ప్రాబ్లం ఏమనిపించదు. సి సెక్షన్ వాళ్ళు అయితే 6 days కంపల్సరీగా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ స్టిచెస్ అయితే మానకపోతే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు అంట, 7-8 days ఉంచుతాను అని చెప్పి నాకు డాక్టర్ చెప్పారు. అండ్ ఇది వచ్చేసరికి నైట్ టైం నార్మల్ ప్యాడ్స్ ఉంటాయి కదా మనవి, సో అవి అనమాట స్లీపింగ్ టైం అప్పటికి ఇవి. ఇదైతే చాలా పెద్దవి, ఇవి లార్జ్ సైజ్, ఇది 42 centimeters ఇది. సో చాలా పెద్దగా వస్తుంది. బ్యాక్ సైడ్ అంటే ఇంత పొడవు వస్తుంది, రఫ్గా చెప్పాలంటే ఇట్లా వచ్చి చాలా బ్రాడ్గా వస్తుంది బ్యాక్ సైడ్. అంటే మనం ఇలా బ్యాక్కి ఇలా పడుకున్నా సరే మనకి వెనక్కి అయిపోతుంటుంది కదా నార్మల్గా బ్లీడింగ్ అనేది, సో అలా కూడా అవ్వదు ఇది. అండ్ వాళ్ళు కూడా బెడ్ మీద మనకి ఒక షీట్ లాంటిది వేస్తారనమాట, వైట్ కలర్ది. నా దగ్గర పిక్ ఉంటే మాత్రం నేను మీకు ఇక్కడ యాడ్ చేసి పెడతాను ఆ షీట్ గురించి. అది మామూలుగా బయట కూడా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర లింక్ ఉంటే మాత్రం అది కూడా ప్రొవైడ్ చేస్తాను. మామూలుగా మన సైడ్ హాస్పిటల్ అయితే అలా ఏం వేసినట్టు నాకు గుర్తులేదు నా టైం అప్పుడు. నార్మల్గానే ఉన్నాను నేను. జస్ట్ సిస్టర్స్ అవి చేంజ్ చేస్తూ ఉండేవారు, వచ్చి ప్యాడ్స్ అవి శానిటరీ ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండేవారు. బట్ ఇక్కడ అలా కాదు. ఆపరేషన్ అయిపోయిన 6 to 12 hours లోపు నేను లేచి వాక్ చేయగలగాలి. అలా అయితేనే బ్లడ్ క్లాట్స్ కానీ లేకపోతే స్టిచెస్ దగ్గర వేరేగా ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ చేరకుండా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పారు. సో కుదిరినంత తొందరగా మనం లేవగలగాలి.
సో ఈ ప్యాడ్స్ కూడా చెప్పారనమాట. నేను ఇవి కూడా తీసుకున్నాను. అంటే మన ప్యాడ్ మనమే చేంజ్ చేసుకోవాలి, శానిటరీ ప్యాడ్స్ అనే టైప్లో, లేదా హస్బెండ్ హెల్ప్ తీసుకోవాలి. ఇండియాలో అయితే అలా కాదు కదా. మామూలుగా అయితే నేను చూసాను సిస్టర్సే వచ్చి హెల్ప్ చేస్తూ ఉండేవారు, ఇక్కడ అలా కాదు. సో ఇది లార్జ్ ప్యాడ్. ఇదైతే ఒకటే తీసుకెళ్తున్నాను నేను. ఇందులో 20 ఉంటాయండి పీసెస్. ఇవైతే ఈ ప్యాంటీ టైప్ అయితే 8 ఉంటాయి, ఇక్కడ ఇవైతే 20 ఉన్నాయి. సో నేను ఒక ప్యాకెట్ తీసుకెళ్తున్నాను, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి. సో ఇవి పెట్టమని చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మెయిన్గా కావాల్సింది ఫీడింగ్ పిల్లో అండి. సో ఇది వచ్చేసరికి ఫీడింగ్ పిల్లో. ఇది మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది. ఎందుకంటే బేబీ వాళ్ళ దగ్గర 6 days ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఒకవేళ మన ఫీడింగ్ కాకుండా ఫస్ట్ 2 days చాలా మందికి మిల్క్ రాదు. అంటే పుని టైం అప్పుడైతే నాకు మిల్క్ రాలేదు ఫస్ట్ 2 days, 3rd day నుండి వచ్చింది. సో ఆ టైం అప్పుడు మనకు అక్కడ ఇండియాలో ఏంటంటే పేరెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళు ఫారెక్స్ అవి ఇస్తారు, అమ్మ వాళ్ళే ఎవరో ఒకరు కూర్చొని పడుతూ ఉంటారు. ఇక్కడైతే పేరెంట్స్ అయితే అసలు అలౌ చేయమని చెప్పేసింది డాక్టర్. సో అందుకని చెప్పేసి మనమే ఇలాంటి ఫీడింగ్ పిల్ల అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. బాటిల్స్ లేకపోతే పౌడర్ కానీ అవన్నీ వాళ్ళే ఇస్తారంట ఫ్రీగా మనకి. సో బేబీకి మనం అవి ఏం కొనాల్సిన లేదు, ఇలాంటివి అయితే ఇవ్వాలి మనం. సో ఈ ఫీడింగ్ పిల్ల ఏంటి అంటే ఇలా పెట్టేసుకొని, ఇప్పటికైతే టైమే ఉంది, ఇంకా లోపలికి వెళ్ళట్లేదు అది. ఇలా పెట్టేసుకొని బేబీని ఇలా పెట్టి ఫీడ్ చేయడానికి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో మనకి ఇవన్నీ స్వెల్ అయి ఉంటాయి. అండ్ మనకు కూడా బ్యాక్ సపోర్ట్ కావాలి. దీనికి ఒక చిన్న పిల్లో కూడా ఇచ్చారు. సో ఇది బ్యాక్ సపోర్ట్ మనం పెట్టుకొని కూర్చొని బేబీకి ఫీడింగ్ ఇవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు టమ్మీ ఉంది కదా, ఇది ఇలా అడ్డుతుంది, లేదంటే పూర్తిగా ఇట్లా లోపలికి ఇలా వెళ్తుంది. బేబీ కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, మనకు కూడా బరువు మోస్తున్న ఫీలింగ్ రాదు. స్టార్టింగ్ పుణ్య టైం అప్పుడు ఏంటి అంటే వాడు చాలా హెవీగా ఉండేవాడు, 4 kgs పుట్టాడు కదా. అప్పుడు హెవీగా ఉండేటప్పుడు ఏంటంటే ఈ సెలైన్ ఇవన్నీ పడతారు కదా. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు చాలా బరువు, అంటే ఒక మామూలుగా స్టార్టింగ్ డేస్లో ఒకసేపు తాగడానికి ఇబ్బంది పడతా ఉంటారు పిల్లలు. సో ఎక్కువసేపు పట్టుకోవాల్సి వచ్చేది. అప్పుడైతే మాత్రం ఈ ఫింగర్స్ అవి చాలా నొప్పి వచ్చేవి నాకు స్టార్టింగ్ డేస్లో. బట్ ఇక్కడ అలా కాదు, ముందే ఇది మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం రిటర్న్ వచ్చేసేటప్పుడు మనకి ఇచ్చేస్తారు ఇది. బట్ ఆ 6 daysకి మాత్రం సిస్టర్స్కి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి మనం దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో ఈ ప్రోడక్ట్ తోటి గార్డియన్ నాతో ఉంటారు కాబట్టి, అంటే మా హస్బెండ్ నాతో ఉంటారు కాబట్టి తనకు కావాల్సిన షర్ట్స్, ప్యాంట్స్ అండ్ ఇంకా ఒక బ్లాంకెట్, అతను అంతే, అంతకుమించి అతనికి ఇంకేం లేవు. మనకైతే ఇవే చెప్పారు. అండ్ బేబీ బ్లాంకెట్ ఒకటి చెప్పారు. ఒక 2-3 బ్లాంకెట్స్ ఇస్తున్నాను నేను. బాగా ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో వాష్ చేసి పెట్టేసుకొని అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఈ జిప్లాక్ బ్యాగ్స్లో ఇలాగ ఒక డ్రెస్సు ఇది వేసి ఇచ్చేసి మనం ముందుగానే నేమ్ ప్రిపేర్ అవుతాం. ఆ నా నేమ్ రాసేసి బేబీ ఆఫ్ ప్రియాంక అని చెప్పి రాసేసి ఇచ్చేస్తాం. ఇది హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బేబీని మనకి ఇస్తారనమాట. అండ్ వీటన్నిటితో పాటు ఇంకా తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు అది. ఇంకోటి ఏంటి అంటే స్లిప్పర్స్ తీసుకెళ్ళాలి మనం, ఎందుకంటే కాళ్ళు అవి పచ్చిగా ఉంటాయి. సాక్స్లే కాకుండా సాక్స్లతో స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళాలి మన హాస్పిటల్లో. అప్పుడు పుణ్య టైం ఇప్పుడు కూడా నేను స్లిప్పర్స్ వేసుకునేదాన్ని హాస్పిటల్లో, చాలా కంఫర్ట్గా అనిపిస్తుందండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అవి కూడా వేసుకోవాలి. ఇంకొకటి నిపుల్ క్రీమ్ అండి, అంటే మనం ఫీడింగ్ స్టార్టింగ్ డేస్లో ఇస్తాం కదా, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా సరే అప్పుడప్పుడే పాలు రావడం, పిల్లలు తాగడం స్టార్ట్ చేస్తారు కాబట్టి నిపుల్స్ అనేవి స్టార్టింగ్లో పగిలిపోతాయి, బ్లీడింగ్ వస్తుంది, మనకు కూడా పెయిన్ అనిపిస్తుంది. సో ముందుగానే మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది నిపుల్ క్రీమ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. సో ఆ నిపుల్ క్రీమ్ ఏంటి అంటే ముందు నుండిగానే మనం అప్లై చేసుకుంటూ ఉన్నామంటే మాయిశ్చరైజింగ్గా యూజ్ అవుతుంది. పిల్లలు తాగేటప్పుడు ఏంటంటే క్లీన్ చేసేసుకొని మనం ఫీడింగ్ ఇచ్చేయాలి. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిపుల్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. అదేంటి అంటే వాళ్ళు ఎక్కువసేపు సక్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం పగిలిపోయి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మంది అది ఫేస్ చేస్తూ ఉంటారు కూడాను. సో ముందుగానే మనం నిపుల్ క్రీమ్ అనేది పెట్టేసుకోవాలి. బేబీ ప్రోడక్ట్స్లో ముఖ్యంగా ఇంకా ఏం పెట్టాలి, నేను ఇంకా పెండింగ్ ఉంచుకున్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే టవల్స్ అండి. చెప్పాను కదా బేబీ బ్లాంకెట్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు వాళ్ళు. సో ఈ 2 వైట్ కలర్లోనే తీసుకున్నాను నేను, అంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయండి. నేను ఇది కుపాంగ్లో తీసుకున్నాను. ఇది వచ్చేసరికి అమెజాన్లో తీసుకున్నాను. 2 బాగున్నాయి, 2 ఒకటే క్వాలిటీ. మనకి ఇండియాదైతే నేను లింక్ ప్రొవైడ్ చేయగలను, ఇక్కడైతే ప్రొవైడ్ చేయలేను. చాలా బాగుంది, ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది. ఆల్రెడీ నేను ఇవి వాష్ చేసేసాను హాట్ వాటర్లో, చాలాసేపు సోక్ చేసేసి వాష్ చేసినవి ఇవి. ఎందుకంటే మనం బేబీకి ఫస్ట్ వేసే ఏ క్లాత్స్ అయినా సరే ముందుగానే వాష్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే వైట్ కలర్లోనే తీసుకున్నాను, కొంచెం చూడడానికి బాగుంటాయి అని చెప్పేసి.
క్లీన్గా ఉంటాయి. క్లమ్జీ కలర్స్ కానీ లేకపోతే అలాగని చెప్పేసి అలాగేం తీసుకోలేదు. వైట్ కలర్ అయితే గర్ల్కైనా బాయ్కైనా ఇద్దరికి సరిపోతాయని చెప్పేసి ఇలా తీసుకున్నాను నేను. ఇవి అండ్ ఇవి కూడా తీసుకురమ్మని చెప్పారు నాకు హాస్పిటల్లో అయితే. కంప్రెషన్ సాక్స్లు అండి ఇవి. ఎందుకంటే డెలివరీ అయిపోయిన వెంటనే మనకి కాళ్ళు చేతులు ఉబ్బిపోతుంటాయి కదా, సో అవి అలా ఉబ్బిపోకుండా మనకి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను కూడా. జస్ట్ నేను ఈరోజే హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చాను. నాకు కొంచెం స్వెల్లింగ్ స్టార్ట్ అయ్యింది. సో అందుకని చెప్పేసి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఇవి నాకు చెప్పారు. మనకి ఇండియాలో ఉంటాయో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకు యూజ్ చేయమనే చెప్తానండి. ఎందుకంటే కాళ్ళు అవి పొంగిపోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. నాకు లాస్ట్ 2 days నుండి స్వెల్లింగ్ అయితే వస్తుంది అనమాట లెగ్స్కి. మరి అంత ఎక్కువ ఏం రాలేదు, కొంచెం స్వెల్లింగ్ ఉంది. అంటే ఇట్లా మనం ఇట్లా ప్రెస్ చేయగానే ఇట్లా గుంతలా పడుతుంది అనమాట ఓన్లీ లెగ్స్కి. సో అందుకని చెప్పేసి ఇవి వేసుకున్నామంటే అప్పుడు మనకి స్కిన్ టైట్గా పట్టేసిన ఫీలింగ్ అయితే ఉండదండి. సో అందుకని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. మనకి డెలివరీలో బాగా యూజ్ అవుద్ది ఇవైతే మాత్రం. నాకు ఫస్ట్ డెలివరీ తర్వాత అయితే చాలా ఎలా అంటే నా లెగ్స్ ఫింగర్స్ అనేవి ఇంత అయిపోయినాయి. అసలు నడవడం కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నా కాళ్ళు నాకే బరువుగా అనిపించేది, ఏనుగు కాళ్ళ అయిపోయాయి అనమాట. సో ఈ సాక్స్లు ఏంటి అంటే అడిచి పట్టుకొని బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేస్తాయి అనమాట. కంప్రెషన్ సాక్సెస్ అంటారు వీటిని. ఇవేంటి అంటే ఇక్కడ మన సో నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా హాస్పిటల్ బ్యాగ్లో ఉండాల్సిన ఐటమ్స్లో ఇదొకటి, కంప్రెషన్ సాక్స్లు. ఇవి మనకి ఇండియాలో దొరుకుతాయో లేదో తెలియదు. ఎందుకంటే నాకు పుని టైం అప్పుడైతే అలాగే ఇబ్బంది పడ్డాను తప్ప డాక్టర్ ఏమీ నాకు సజెస్ట్ చేయడం అలా ఏం చేయలేదు. సో ఇవి దేనికి అంటే మన కాళ్ళు అవి ఉబ్బిపోతాయి కదా డెలివరీ అయిపోయిన వెంటనే, మన వాటర్ దీనివల్ల బాడీ వాటర్ వల్ల. సో అలా ఉబ్బిపోకుండా కన్వీనియంట్గా ఉండేటట్టుగా చేస్తుంది ఇది. మనకి ఏంటి అంటే బాగా ఉబ్బిపోవడం వల్ల ఏంటి పట్టేసినట్టుగా చాలా టైట్గా అయిపోయి నడవలేము, అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. పుని టైం అప్పుడైతే చాలా ఫేస్ చేశాను. ఇంత పాదాలు అయిపోయి అసలు ఇట్లా గుచ్చితే అంటే ఫింగర్తో ఎలా అంటే చాలా లోపలికి వెళ్ళిపోయి. ఈసారి ప్రెగ్నెన్సీలో అయితే అలా ఏం కాలేదు. బట్ డాక్టర్ అయితే సేఫ్టీగా ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేశారు. ఎందుకంటే 2 days బ్యాక్ నుండి నాకు స్వెల్లింగ్ వచ్చింది లెగ్స్కి మాత్రమే. ఫేస్ హ్యాండ్స్ అన్నీ మిగిలినంత మామూలుగానే ఉన్నాయి, కానీ ఓన్లీ లెగ్స్కి మేబీ వెయిట్ వల్ల అనుకుంటా. ఉండాల్సిన నార్మల్గా అయితే నేను 56-59 ఉంటాను కదా, ఇప్పుడు పెరుగుతాను కాబట్టి ఆ వెయిట్ వల్ల అయ్యింది అని చెప్పి డాక్టర్ అన్నారు. అలాగే నేను ఓవర్ వెయిట్ ఏం పెరగలేదు. ఈ టోటల్ ప్రెగ్నెన్సీ మొత్తంలో 12 kgs మాత్రమే గెయిన్ అయ్యాను నేను. డాక్టర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు వెయిట్ విషయంలో. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను నేను ఎలా ప్రికాషన్స్ తీసుకున్నాను వెయిట్ గెయిన్ అవ్వకుండా, నాకు బీపీ పెరగకుండా, ఫిట్స్ రాకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇందులో అయితే కొంచెం లెందీగా అయిపోతుంది. సో వీటి గురించి చెప్తున్నాను కదా. ఇవేంటి అంటే ఇక్కడ మన ఫింగర్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి, మామూలు సాక్స్లా వేసేసుకోవడమే. ఇది మన ముడుకులు మోకాళ్ళ వరకు వస్తాయి అనమాట. సో అక్కడే కదా బాగా స్వెల్ అయ్యేది బాడీ అనేది. సో అవి టైట్గా ఇట్లా పట్టుంచి ఉబ్బిపోకుండా అండ్ బ్లడ్ కూడా ప్రాపర్గా సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేస్తాయి. ఇక్కడైతే ఇవి చాలా కామన్గా యూజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో 5th 6th మంత్ నుండే మనకి ఏంటి అంటే కాళ్ళు ఉబ్బడం అది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే యూజ్ చేయాలి. బట్ నాకు ఇంతవరకు అలా ఏం జరగలేదు. నేను ఎక్సర్సైజెస్ వాకింగ్స్ ప్రాపర్గా చేసుకొని ఫుడ్ అది కంట్రోల్లో తీసుకోవడం వల్ల నాకు అలా ఏం ఉబ్బిపోవడం అలా ఏం జరగలేదు. సో ఇప్పుడు ఇంకా డెలివరీకి ఇంకా ముందు ఏమంటారు టైం ఇంకా ఎంత లేదు, ఒక 1-2 weeks ఉంది అంతేని. సో ఆ టెన్షన్ వల్ల దానివల్ల స్వెల్లింగ్ అనేది వస్తుంది. సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ అమెజాన్లో ఒకవేళ ఉంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను వీటిని. అమెజాన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో ఇవి 2 legsకి 2. నాకైతే ఇక్కడ ఇవి $7 ఎంతకో హాస్పిటల్లోనే నేను తీసుకున్నాను వీటిని. చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ నేను కొరియన్ వీడియోస్ కూడా చాలా అంటే ఈ హాస్పిటల్ బ్యాగ్స్ గురించి, ఈ హాస్పిటల్స్లో ఎలా చేస్తారు C-section అనేసి ఇవన్నీ నేను చెక్ చేస్తూ ఉన్నాను కదా. సో అప్పుడు నాకు ఇవి చాలా మంది చూపించారు, ఎలా యూజ్ చేస్తారో కూడా చూపించారు. సో చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నాకు డాక్టర్ కూడా చెప్పారు. అండ్ నేను యూజ్ చేసిన తర్వాత కూడా చెప్తాను ఇవి ఎలా యూజ్ అయ్యాయి ఏంటి అనేది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు ఏదైనా వీడియోలో చిన్నగా క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇవి కూడా పెట్టుకుంటున్నాను. సో నేను ఎక్కడైతే ఈ బుక్లో లిస్ట్ రాసేసుకున్నాను, మీకు కనిపిస్తుందో లేదో ప్రాపర్గా, బుక్లో నేను లిస్ట్ రాసేసుకొని అన్నీ టిక్ చేసుకుంటూ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. నాకు పెండింగ్ ఏం లేవండి, అన్నీ పెట్టేశాను, మొత్తం అన్నీ పెట్టేశాను. ఒక్కటే మా హస్బెండ్ది క్లాత్స్ ఇంకా ప్యాక్ చేయాలి. అది జస్ట్ నేను ఏదైనా చిన్న ల్యాపీ బ్యాగ్లో ప్యాక్ చేస్తాను. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే స్నాక్స్ కూడా ఏమైనా తీసుకొని వెళ్ళాలి. లైక్ మనకైతే అక్కడ పర్వాలేదు, దగ్గర
మనకి హాస్పిటల్స్ అవి ఉంటాయి, బట్ మాకు ఇక్కడ అలా కాదు కదా. కరోనా వల్ల బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయట్లేదు. అంటే మమ్మీ డాడీ వచ్చారు కానీ వాళ్ళని అలౌ చేయనని చెప్పేశారు. సో అందుకని చెప్పేసి నేను ముందుగానే స్నాక్స్ అవి ప్యాక్ చేస్తున్నాను. నా కోసం కాదు, మా హస్బెండ్ కోసం. ఇంట్లో ఏవో స్వీట్స్ అవి తెస్తారు కదా, సో అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటాను నేను. అవి కూడాను గార్డియన్ కోసం, లేదంటే ఫుడ్ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒకవేళ హంగ్రీ అయినప్పుడు, అలా అవుతుంటుంది కదా. సో అందుకని చెప్పేసి స్నాక్స్ కూడా ప్యాక్ చేసుకుంటాను. అండ్ ఒక ఎక్స్ట్రా వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవాలి మనం. నార్మల్ డెలివరీ అయినా సరే, సి సెక్షన్ అయినా సరే, ఒక వాటర్ బాటిల్ మనం కంపల్సరీగా క్యారీ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ డేస్లో మనకి మిల్క్ కూడా అలాగే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇదనమాట, ఇవన్నీ నాకు డాక్టర్ చెప్పింది. సో ఈ బ్యాగ్ అయితే ఇలా తీసుకొని వెళ్ళిపోవాలి అంతేని. సో ఇదనమాట, ఇది నా హాస్పిటల్ బ్యాగ్ లిస్ట్. నేనైతే ఇంకేం మర్చిపోలేదు. నాకు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అలాగా నేను ప్యాక్ చేసుకున్నాను. అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అట్లీస్ట్ బేబీ క్లాత్స్, బేబీ క్యాప్స్ ఇవన్నీ మనం కొనకపోయినా ఇవన్నీ మ్యాండేటరీగా ముందుగానే మనం సర్ది పెట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది, టెన్షన్ ఏమీ ఉండదు. జస్ట్ అలాగా మనం వెళ్ళిపోయినా హరిబరిగా వెనక్కి అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు పట్టుకొని వచ్చేస్తారు. సో అందుకనమాట నేను చెప్తుంది. ముందుగా రెడీగా ప్యాక్ చేసి పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. సో బేబీ కోసం అయితే ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం లేవు. ఇవన్నీ నా కోసమే ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎక్కువ నాకే లిస్ట్ ఇచ్చారు. బేబీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు కేర్ తీసుకుంటానని చెప్పారు. సో ఇదనమాట నా హాస్పిటల్ బ్యాగ్ లిస్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.